మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. అదే మనతో పట్టున్నారు కర్ణం శ్రీనివాసరావు గారు. వ్యతిరేకత కానీ వాళ్ళలో ఉన్న లోపాలు కానీ ఎత్తి చూపేదే కమ్యూనిస్ట్ పార్టీ. కరెక్టే, నేను వాస్తవం అంటే గౌరంగరెడ్డి గారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీటింగ్లో పొగుడుతో కొద్దిగా మాట్లాడమంటే నేను ఆ ఒకటి తప్ప ఏమైనా చెప్పండి సార్. నేను గౌరవ కుటుంబం మిమ్మల్ని నమ్ముకొని 29 వార్డులో 2019లో కార్పొరేటర్గా మీకు టికెట్ ఇచ్చారు, కానీ దాన్ని మీరు వినియోగించుకోలేక ఓడిపోయారు. వినియోగించుకోలేక అని అనడం నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మీకు మీరు అన్నారు రెబల్ క్యాండిడేట్ పోటీ చేస్తారంటే అది ప్రోలబలంతో చేసింటారు అనుకుంటున్నాను. నాయకుల పేర్లు నేను చెప్పడం ఇష్టం లేదు, కానీ ఆ నాయకులు అంటే అప్పుడు మిమ్మల్ని భయపెట్టించింది అప్పుడు టీడీపీ పార్టీ లేదంటే వైసీపీ పార్టీ? రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళే భయపించారు. ప్రస్తుతం ఇప్పుడు వైసీపీ పార్టీ మీ వార్డులో కార్పొరేటర్ ఉన్నారు, వాళ్ళు చేసిన మైనస్లు ఏమున్నాయి, లేదంటే మీరు చేసే ప్లస్లు వాటికి చేసేటి మంచి ఏముంది? కిరణ్ గారు నా దగ్గరికి వచ్చారు, ఏదో ప్రాబ్లం ఉంది వచ్చాడంటే కిరణ్ గారు ఏ పార్టీని చూడను, ముందు ఆ ప్రాబ్లం అటెండ్ అవుతాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్యాడర్, క్రీడ్, పొలిటికల్ పార్టీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. స్టేట్ చైర్మన్ పోస్ట్ ఆశించారు, కానీ స్టేట్ డైరెక్టర్ పోస్ట్ వచ్చింది. అవునండి, ఫస్ట్ టైం కదా. ఇప్పుడు నేనేమంటా అంటే రేపు 2029లో గౌరవ దంపతులు వాళ్ళ టికెట్ని త్యాగం చేసి కొడుకుని బరిలో దింపితే ఎలా ఉంటుంది? నన్ను అడిగితే ఏమంటా అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు టికెట్ త్యాగం చేయాల్సిన సందర్భం వచ్చిందంటారా, సమయం కూడా వచ్చిందంటారా? సందర్భం వచ్చింది, సమయం వచ్చిందని కాదు, ఏదైనా కానీ ఖచ్చితంగా. అదే మీరు చెప్పండి, ఇంత గౌరవాల పేరు చెప్పుకోకుండా మీరు సొంతంగా మీ మనసులో ఆ వార్డులో మీ వార్డులో పోటీ చేయాలని చెప్పేసి మీకు లేదా? ఖచ్చితంగా ఉంటుంది, ఉండదని అదే అడుగుతున్నాను మీకు. కానీ నేనేమంటా అంటే ఒక డిసిప్లిన్ సోల్జర్గా. మీది కార్పొరేటర్ స్థాయి కాదు, అందుకే బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్కి ఇచ్చి అక్కడ వేరే వాళ్ళని బరిలోకి దింపాల ఆలోచన ఉన్నారు టీడీపీ. ఒకవేళ ఆ విధంగా వచ్చినా కూడా నేనేం చేయలేను.